ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి యూపీఎస్సీ నుంచి మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ దీనికి సంబంధించి హౌ టు అప్లై చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.upsconline.nic.in లాగిన్ అయ్యి అక్కడ క్యాండిడేట్ వాళ్ళ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఒకసారి చేసుకుంటే లైఫ్ టైంలో సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించి చేసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ యొక్క ఓటీఆర్ ప్రొఫైల్లో మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆ మోడిఫికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 21/5/2024 వరకు ఇవ్వడం జరిగింది. అండ్ అదర్ దెన్ ఓటీఆర్ ప్రొఫైల్కి సంబంధించి వాళ్ళు ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే దానికి సంబంధించి వాళ్ళు 7 డేస్ బిఫోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 15/5/2024 నుంచి 21/5/2024 వరకు వాళ్ళు చేసుకోవచ్చు అదర్ దెన్ ఓటీఆర్ ప్రొఫైల్కి సంబంధించి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకి 14th May 2024 till 18 hours అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, దానికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనకి ఓఎంఆర్ పద్ధతిలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఆన్లైన్ ఫిల్ చేసుకునేటప్పుడు క్యాండిడేట్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ వచ్చేసి అప్లికేషన్ కమెన్స్మెంట్ డేట్ నుంచి 10 days ఓల్డ్, నాట్ మోర్ దెన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫోటో మీద డేట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ డేట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు అది చూసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన మనకి ఇంపార్టెంట్గా చూసుకుందాం. మనకి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయని చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 506 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 506 వేకెన్సీలో బీఎస్ఎఫ్ అంటే మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 186 వేకెన్సీస్ ఉన్నాయి. సిఆర్పిఎఫ్ అంటే మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో 120 వేకెన్సీస్ ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్లో మీకు 58 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎస్ఎస్బి అంటే సహస్ర సీమా బాల్, దీనికి సంబంధించి 42 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 506 వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి 2 తెలుగు రాష్ట్రాల వారికి వచ్చేసి మనకి ఇక్కడ తెలంగాణలో అయితే హైదరాబాద్ పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆంధ్ర వాళ్ళకు వచ్చేసి మనకి విశాఖపట్నం పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి నియర్ బై వాళ్ళకి కంఫర్టబుల్గా ఎక్కడైతే ఉందో వాళ్ళకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్టయితే మనకి నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయి ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ కమాండ్ పోస్ట్కి సంబంధించి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 years నుంచి 25 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి SC ST వాళ్ళకి 5 years ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 years ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విధంగా మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే ఏజెస్ ఉన్నాయో రిలాక్సేషన్ దానికి సంబంధించి అవన్నీ కూడా వర్తిస్తాయి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నట్టయితే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకు వచ్చేసి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ ఎనీ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే ఈ పోస్టులకు సంబంధించి. ఈ పోస్టుకు సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే మనకి ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మనకి అపెండిక్స్ 5లో ఇవ్వడం జరిగింది, అది మీకు చూపిస్తాను. అండ్ అదేవిధంగా NCC B లేదా C సర్టిఫికేట్స్ అది అనేది డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఇవ్వడం జరిగింది. ఇది మనకి అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆర్ ద పర్సనాలిటీ టెస్ట్ అప్పుడు కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు ఏ విధంగా ఉందో చూసుకున్నట్టయితే మనకి 200 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే అదర్ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఎక్సెప్ట్ ఫీమేల్ క్యాండిడేట్ SC ST క్యాండిడేట్స్ వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే పేమెంట్ చేయాల్సిన పని లేదు.
అండ్ ఇదంతా కూడా ఆన్లైన్ మోడ్లో పే చేయాల్సి ఉంటుంది. మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి సెలక్షన్ ప్రొసీజర్లో మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 4th August 2024లో ఉండడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. 2 పేపర్స్లో ఉండడం జరుగుతుంది. మనకి పేపర్ 1 వచ్చేసి 10 AM నుంచి 12 noon వరకు ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి 2 PM నుంచి 5 PM వరకు ఉంటుంది. మనకి పేపర్ 1లో జనరల్ అబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ 250 మార్క్స్ ఉంటాయి. మనకి పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి. అది వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ పేపర్ 2కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ ఎస్ఏ కాంప్రిహెన్షన్ 200 మార్క్స్ ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఇంగ్లీష్లో వచ్చేసి మనకి ప్రీసిస్ రైటింగ్ ఉంటుంది, కాంప్రిహెన్షన్, కాంపోనెంట్స్ అండ్ అదేవిధంగా అదర్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ స్కిల్స్ సంబంధించి ఇంగ్లీష్ మోడ్లోనే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ దీని తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి మేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే 100 meters రేస్ వచ్చేసి 16 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి 18 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 800 meters రేస్ వచ్చేసి మనకి మేల్ క్యాండిడేట్స్కి 3 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 4 minutes 45 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 3.5 meters 3 chances ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 3 meters 3 chances ఇవ్వడం జరుగుతుంది. అండ్ షార్ట్ పుట్ వచ్చేసి 7.26 kgs మేల్ క్యాండిడేట్స్కి 4.5 meters వేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉండదు. ఈ విధంగా వాళ్ళ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మనకు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించి 150 మార్క్స్ అయితే క్యారీ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే మనకి మినిమం రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి మెన్కి వచ్చేసి హైట్ వచ్చేసి 165 centimeters ఉండాలి. అండ్ ఉమెన్కి వచ్చేసి 157 centimeters ఉండాలి. అండ్ అదేవిధంగా చెస్ట్ వచ్చేసి మెన్కి 81 centimeters ఉండాల్సి ఉంటుంది. మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 centimeters ఉంటుంది. అండ్ అదేవిధంగా వెయిట్ వచ్చేసి 50 kgs అయితే మినిమం ఉండాలి. ఉమెన్కి వచ్చేసి 46 kg ఉండాలి. ఈ విధంగా మనకి ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్కి సంబంధించి ఈ విధంగా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా విజన్ 6/6 అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కొద్దిగా ఇంపార్టెంట్గా చూసుకుందాం మనము. మనకి మేల్ యావరేజ్ బాడీ వెయిట్స్ దానికి సంబంధించిన చార్ట్ ఇచ్చారు, ఏ విధంగా ఉండాలని చెప్పేసి మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చూసుకోవచ్చు. మనకి హైట్కి తగ్గట్టు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు హైట్ ఏజ్కి సంబంధించి వెయిట్ ఎంత ఉండాలని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇది మేల్కి సంబంధించిన పై చార్ట్ వచ్చేసి మేల్కి సంబంధించిన చార్ట్ అండి. అండ్ అదేవిధంగా కింది చార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫీమేల్కి సంబంధించిన యావరేజ్ బాడీ వెయిట్కి సంబంధించిన చార్ట్ అండి. ఇది ఫ్రెండ్స్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించిన వేకెన్సీస్. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.